హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ బ్రదర్స్. ఇవాళ నేను మా వారు ఇంకా దర్శన్ స్కూల్లో జరుగుతున్న యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్తున్నామండి. రోజుకి మా వైజాగ్లో కూడా చాలా పెరిగిపోతుందండి. చాలా అంటే చాలా వేస్తుంది బయట. వచ్చేసాం దర్శన్ స్కూల్కి. చెప్పు. Students, you are the heart of this celebration. Dr. Kalam's words must always inspire you. Dreams are not what you see in sleep. Dreams are those that do not let you to sleep. Keep dreaming. సిస్టర్ స్పీచ్ అయితే కంప్లీట్ అయినాక ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ది పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందండి. మేమైతే లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్ళలేదు, అంతకుముందు ఇయర్ అయితే వెళ్ళాము. అప్పుడు మా అక్క వాళ్ళ బాబు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూడడానికనే వెళ్ళామండి. అప్పుడైతే మేము ఇంకా దర్శన్ని సెయింట్ ఆన్స్లో ఇంకా జాయిన్ చేయలేదు. అప్పుడు తను ఇక్కడ లోకల్ స్కూల్లో వీటెక్ని స్కూల్లో చదువుతున్నాడు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే స్టేజ్ ఇంటి బిల్డింగ్కి ఆపోజిట్లో పెట్టారండి. ఇప్పుడైతే స్కూల్ బిల్డింగ్తోనే ఈక్వల్గా పెట్టారు స్టేజ్. ఇలా అయితే బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా అయితే. అప్పుడైతే అంతమంది పేరెంట్స్ అయితే రాలేదు. ఈసారి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే సెకండ్ స్టాండర్డ్ నుంచి అంటే మా దర్శన్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ మేమైతే దర్శన్ కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాము. దర్శన్ ఎందుకో మరి చాలా స్టేజ్ ఫియర్ ఉంది తనకి, అది పోంగొట్టాలనే తను పార్టిసిపేట్ చేయమని చెప్పాము. కానీ వాడైతే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఎలా అయినా దర్శన్ని నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయిస్తాను నేను కంపల్సరీ. నాకైతే పిల్లలు అన్నిట్లోనే ఉండాలనండి, చదువులోనే కాదు ఆటలోనే, ఇలాంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్లో కూడా ఉంటే వాళ్ళకి కూడా స్టేజ్ ఫియర్ అనేది పోతుంది అని నా అభిప్రాయం అండి. యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసే పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా వచ్చేయమన్నారండి. అదర్వైజ్ మిగతా వాళ్ళందరినీ అయితే 4:30కి అలా రావచ్చు అని చెప్పారండి. కానీ 3 నుండి ఈ టైం వరకు ఉన్నారంటే చాలా గ్రేట్. ఈ పిల్లలు ఉన్నా సరే చాలా ఎనర్జెటిక్గా వేశారండి పిల్లలు. ఒక్క సాంగ్ అనే కాదు, ఇది చాలా మిక్స్డ్ సాంగ్స్ అండి. మిక్స్డ్ సాంగ్స్కి అన్నిటికీ వేశారండి సెకండ్ A1 నుంచి. మేము కాసేపు స్పెండ్ చేసి ఉందాము అనుకున్నాం కానీ మంచు బాగా పడుతుందండి. మొత్తం అంతా ఓపెన్ ప్లేసే. ఇక్కడ పేరెంట్స్ అయితే చాలామంది అయితే ఉన్నారండి. కానీ అయితే ఈ ఓపెన్ ప్లేస్లో మేమైతే అంత టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము. ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయితే చూసి, ఎందుకంటే షన్నును కూడా మమ్మీ దగ్గర పెట్టేసి రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ దీనికి కూడా దర్శన్ అయితే చాలా రిక్వెస్ట్ చేశాడు, మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నేను వెళ్తాను మమ్మీ రండి అని చెప్పి. ఇదంతా దర్శన్ ఫోర్స్ చేయడం వల్లే మేము వచ్చామండి ఈ ప్రోగ్రామ్కి. కానీ బయట అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి చలి. చూడండి మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ అండి, మంచు అయితే డైరెక్ట్గా పడిపోతుంది. సో అందుకని ఇంకా మేము మూవ్ అయ్యామండి. వస్తూ ఇక్కడ డెకరేట్ చేసింది చాలా బాగుంది, అందరూ ఇక్కడ సెల్ఫీస్ తీసుకున్నారు. అందుకని దర్శన్ తీద్దామని నేను దర్శన్ నించోమని చెప్పాను, కానీ ఒక్క ఫోటో కూడా తీయడం కావలేదు. ఎందుకంటే అది ఎంట్రన్స్ కాబట్టి అటు ఇటు ఎవరొకరు వస్తూనే ఉన్నారు. ఇంకా ఏదో చిన్న వీడియో తీసేసి ఇంకా మేము మూవ్ అయ్యామండి. ఈ పార్కింగ్ ప్లేస్ ఇదంతా రీసెంట్గా కట్టిందనండి. అండ్ మనం వస్తుంటే రైట్ సైడ్ ఈ యానిమల్ స్టాచ్యూస్ అవి కనిపిస్తాయండి. అలాగే స్కూల్ యొక్క నేము ఇదంతా చాలా నీట్గా చాలా చక్కగా చేశారండి. ఇవంతా రీసెంట్గా డెవలప్ చేశారు, లాస్ట్ ఇయర్ అయితే లేదు. చాలామంది అయితే ఇక్కడే నించొని సెల్ఫీస్ అయితే తీసుకున్నారండి. వ్యూ అయితే బాగుందని నేను కూడా ఇక్కడ వీడియో తీశాను. నేను వచ్చేస్తుంటే దర్శన్ నన్ను మళ్ళీ పిలిచి మమ్మీ మా టెన్నిస్ కోర్ట్ ఇంకా మా గ్రౌండ్ చూద్దు రా అమ్మ అని చెప్పి మళ్ళీ దర్శన్ తీసుకెళ్ళాడండి. వాడికేమో వాడి ఫ్రెండ్స్ అయితే ఎవరూ కనిపించలేదు. అమ్మ అదిగో అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడేమో చూస్తాందా అని చెప్పి ఇంకా వెళ్తున్న కొద్దీ లోనకి తీసుకెళ్తున్నాడు. అయితే సరేనన్నా
నీ క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో నాకు చూపించు అని చెప్పానండి. వాడేమో మా క్లాస్ రూమ్ అక్కడ ఉంది అని చెప్తున్నాడు. క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది చూపించు. ఎక్కడ మీ క్లాస్ 2A1 ఎట్ సైడు. అయితే రిటర్న్ అయిపోయింది. ఆన్ ది వే వెళ్ళేటప్పుడు బేకరీ దగ్గర ఆగామండి. నేనైతే ఎగ్ పఫ్, మా వారు వెజ్ పఫ్ ఆర్డర్ చేశారు. దర్శన్ కోసం అయితే దిల్ పసంద్ తీసుకున్నాం. యాక్చువల్లీ దర్శన్ అయితే అలిగాడండి, అది దిల్ పసంద్ ఏం వద్దంట, కిండర్ జాయ్ కావాలని. నేనేమి తిన్నాను, ఇంటికి వెళ్ళిన అన్నం కూడా తిన్నాను, నాకు కిండర్ జాయే కావాలని అన్నాడండి. మొత్తానికైతే దర్శన్ కిండర్ జాయ్ కొనిపించుకున్నాడండి. ఇందాక తినంటే దర్శన్ తినేది కదండి, ఇప్పుడేమో వాడికి ఎగ్ పఫ్ కావాలి అని అంటే ఈ షాప్ తీసుకొచ్చానండి. ఇక్కడేమో ఎగ్ బోండా ఇంకా పునుకులు తీసుకున్నానండి. ఏదో ఒకటా 100 అవుతుంది. పచ్చి వేడివేడిగా ఉందిరా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.